ఫ్రెండ్స్ ఇన్నారు చూసారు కదా, రొయ్యలు అయితే ఎలా పట్టాలో చెప్పాను కదా. మనకి ఎలాగోలో అయితే రొయ్యలు అయితే దొరికినాయి. ఇప్పుడు వాటిని మనం కాల్చుకుని ఎలా తినాలి, కాల్చుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, మోస్ట్గా ఏంటంటే మనం ఇట్లా ట్రావెలింగ్ ఇట్లా చేసినప్పుడు మనకి ఏదైనా ఫైట్ చేసుకోవడానికి కానీ ఎట్లా అయినా సరే మీరు పాలు లేదా టీ ఎట్లా కాసుకోవడానికి కానీ మీకు ఏదైనా కావాలి, సేమ్ అదే ఇది. ఇప్పుడు నేను దీన్ని మీకు ఎట్లా యూస్ చేయాలి, దీని ప్రైస్ ఎంత పడుద్ది, దీన్ని ఎట్లా యూస్ చేయాలని నేను మీకు క్లారిటీగా చెప్తాను. పిన్ టు పిన్ జాగ్రత్తగా చూడండి, స్కిప్ అయితే చేయకండి. చూస్తానండి మీకోసం ఈ వీడియో. ఇటు తీసుకో, అది ఓపెన్ చేయి. ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి పోర్టబుల్ పొయ్య, పోర్టబుల్ స్టవ్ అంటారు. ఇవేమో లెగ్స్, కింద బేస్. ఇది చాలా ఎక్స్పెన్సివ్, రేట్ అయితే చాలా తక్కువ, 480 ఉంది ఆన్లైన్లో. మనకి ఆఫ్లైన్లో దొరికితే కనుక తక్కువ పడిద్ది అని చెప్పి ఒక అన్నయ్య అన్నాడు నాతో, మరి యూట్యూబర్ అన్నయ్య కూడా. ఇది వచ్చేసి ఎల్పిజి టిన్ను. దీని కాస్ట్ వచ్చేసి మనం బయట తీసుకుంటే 130-140 పడుతుంది. దీని నిండా ఎల్పిజి గ్యాస్. కానీ మీరు దీన్ని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఎలా పెట్టాలో మీకు తెలియాలి ఫస్ట్. ఇదిగో దీనికి ఇక్కడ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ దీంట్లో కూర్చోవాలి. ఇలా కూర్చున్నాక లేదు ఇదిగో ఈ కటింగ్కి ఆపోజిట్ కింద వస్తుంది. ఇట్లా పెట్టాక ఈ కటింగ్ దీంట్లో కూర్చోవాలి. ఇదిగో కూర్చుందా, ఇలా అన్న తర్వాత పక్కకి తిప్పాలన్నమాట. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది పెట్టడం ఏమాత్రం తేడా ఉన్నా సరే గ్యాస్ అయితే లీకేజ్ అయిపోద్ది. మీరు ఇక్కడ ట్రిగర్ నొక్కగానే మొత్తం మీకు ఫైర్ అయిపోద్ది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీని అయితే లాక్ చేస్తాను. మనం ఇట్లా బయటకు వచ్చినప్పుడు అగ్గిపెట్టి తీసుకోవడం రావడం మర్చిపోతాం, అది కామను. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదిగో గ్యాస్ కొంచెం వదులుకున్నాక అదిగో మంట వస్తుంది, కనపడుతుందా మీకు? ఫైర్ అవుతుంది, ఫైర్ అయితే అవుతుంది. మీకు మంట వస్తుంది కనపడుతుందా వీడియోలో? మీకోసమే ఊరికే. అదిగో చూడండి ఫ్రెండ్స్, కాలుతుంది. అదైతే చాలా బాగుంది. ఇది మీకు చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. దీనిది ఏమన్నా మీకు దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో 480 అట్లా పడుతుంది. ఇప్పుడు దీని మీద మనం అయితే కనుక మనకి ఏదైతే దొరికిన రొయ్యలు వాటిని దీని మీద కాల్చుతాం చూడండి.